హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? ఇది మన సెకండ్ బ్లాగ్ ఏమో వచ్చి మనం బిఎన్ ప్యాలెస్కి వచ్చాము. మీకు చూపిస్తాను బిఎన్ ప్యాలెస్ ఎలాగుంది. పర్లాకిమిడిలో లొకేట్ అయింది. పర్లాకిమిడి ఒరిస్సాలో ఉంది. సో చూద్దురా ఎట్లుందో బిఎన్ ప్యాలెస్. ఇది రాజు యొక్క సెకండ్ ప్యాలెస్ లాగా చెప్పుకోవచ్చు. అంటే రాజు అప్పుడప్పుడు రావడానికి ఉండడానికి మంచిగా రివర్ ఒడ్డున లొకేట్ అయ్యింది. మంచి బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడే ఎలాగుందంటే అప్పుడు ఎలాగుండదో మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడైతే మ్యాక్సిమం అంతా డ్యామేజ్ అయినట్టుంది. చాలా ఓల్డ్ అయిపోయింది కదా, మెయింటెనెన్స్లో లేక కొంచెము బాగోలేదు. అంతకుముందు బాగుండేది. నేను ఒకసారి వచ్చాను ఆల్రెడీ. చూడండి, మీరు కూడా చూసి ఎలాగుందో ఎంజాయ్ చేయండి. సో గాయ్స్ చూసుకోవచ్చు, ఇదైతే మహారాణి గారి డ్రెస్సింగ్ హాలు. దీని లోపటే ఆమె అలంకరించుకునేది, ఇంకా ఏమంటారు మేకప్ అలాంటివి చేసుకునేది. ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ ఒక డోర్ కనబడుతుంది. ఆ డోర్ నుంచే స్విమ్మింగ్ పూల్కి ఇంకా కిచెన్కి ఎంట్రన్స్ ఉంది. ప్రజెంట్ ఆ డోర్ క్లోజ్ ఉంది. ఈ సీలింగ్ అంతా రెనోవేట్ చేసింది, కానీ టైల్స్ అనేవి అప్పటి నుంచి ఉన్నవి. సో గాయ్స్ చూసుకోవచ్చు, ఈ డోర్స్ స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడైతే ఎనిమీస్ వచ్చి ఫస్ట్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారో అప్పుడు మిగతా డోర్ కూడా షేక్ అవుతాయి. ఆ షేక్ అవ్వడం వల్ల మొత్తం ప్యాలెస్లో ఉన్న వాళ్ళంతా అలర్ట్ అయిపోయి ఉంటారు. ఇదే అప్పట్లో ఆ రాణి యొక్క స్విమ్మింగ్ పూల్. మీరు వీడియోలో చూసుకుంటే సైడ్కి రింగ్స్ కనబడతాయి. ఆ రింగ్స్ ఎందుకు వాడారంటే స్విమ్మింగ్ చేసినప్పుడు అలిసిపోతే దాన్ని పట్టుకొని రెస్ట్ తీసుకునేవారు. ఇదే సీక్రెట్ ఛాంబర్ యొక్క ఎంట్రన్స్. ఇది చూసుకోవచ్చు. మనము లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు ప్రజెంట్. కింగ్స్ ఆన్ ది ప్యాలెస్. ఓకే బాబా, లెఫ్ట్ సైడ్ కనిపించే హోల్స్ వెళ్ళి అప్పుడులో గన్స్ పెట్టి షూట్ చేసేవాళ్ళు. టనల్స్లో ఒక టనల్ ఈ లెఫ్ట్ సైడ్ పక్క నుంచి భూమిలోకి ఉండేది. ప్రజెంట్ అది క్లోజ్ చేశారు. ఈ అండర్ గ్రౌండ్ ఎందుకంటే ఎనిమీస్ నుంచి హైడ్ అయ్యి ఉండడానికి, ఇంకా వెపన్స్ అన్ని దాచిపెట్టుకోవడానికి యూజ్ చేసేవాళ్ళు. అండర్ గ్రౌండ్ కాకుండా ఈ ప్యాలెస్ కి 3 టనల్స్ కూడా ఉన్నాయి ఎస్కేప్ అవ్వడానికి. దానిలో ఒక టనల్ ఏమో రాజుగారి మెయిన్ కోటకి కనెక్ట్ అయ్యి ఉంది. ప్రెసెంట్ ఈ టనల్స్ ఏమి ఓపెన్ గా లేవు, క్లోజ్ అయి ఉన్నాయి. ఈ వీడియోలో కనిపించేవి ఎలక్ట్రిసిటీకి సంబంధించినవి అప్పటి కాలంలో. ఇందాక మనం చూసింది రైట్ సైడ్ ఆఫ్ ది ప్యాలెస్. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ప్యాలెస్ చూస్తున్నాం. ఈ ప్యాలెస్ని ఒడియాలో బసంత్ ప్యాలెస్ అని కూడా అంటారు. ఈ ప్యాలెస్ గెస్ట్ హౌస్గా ఇంకా రాజు యొక్క కొడుకు ఉండటానికి కూడా ఉపయోగించేవారు. మళ్ళీ ఇప్పుడు మనకు కనిపించే ఈ స్టెప్స్ అనేవి ప్యాలెస్ యొక్క 4 సైడ్స్ ఉంటాయి. ఈ రాజు ఎలా యూజ్ చేసేవాడు అంటే ఎక్కడి నుంచి అంటే అక్కడ నుంచి దిగడానికి ఈజీగా అవైలబుల్గా ఉండే. నెక్స్ట్ మనకు పైన రైట్ సైడ్ కనిపించే డోర్ లోపటనే రాజుగారి యొక్క కొడుకు గన్తో షూట్ చేసుకొని చనిపోయారు. ఇప్పుడు
ఇప్పుడు మనకు కనిపించే 2 చైన్స్కి లైట్స్ అనేవి ఫిక్స్ అయ్యి ఉండేవి. మనం చూసుకోవచ్చు 4 మినార్ టైప్ ఉన్నాయి చిన్న చిన్నవి. వాటిని రొటేట్ చేస్తే గ్లాస్ అనేది పైకి వచ్చేది. గ్లాస్ మిర్రర్ పైకి వచ్చిన తర్వాత ఆ రిఫ్లెక్షన్లో రాజు ఇక్కడ నుంచి ప్రజల నుంచి చూసేవారు. రిఫ్లెక్షన్లు ఎందుకు చూసేవారు అంటే డైరెక్ట్గా చూస్తే తక్కువ అయిపోతారని వాళ్ళు భావించేవాళ్ళు. కరెక్ట్గా ఇప్పుడు మనం నించున్న రైట్ సైడ్ నుంచి మనం చూస్తే మనకి ఈ బొమ్మ కనబడేది కింద. ఈ బొమ్మ ఒక సైడ్ నుంచి హార్స్ లాగా, ఒక సైడ్ నుంచి ఎలిఫెంట్ లాగా, ఒక సైడ్ నుంచి టైగర్ లాగా కనపడేది. అలాంటిది రాజుది, రాణిది, ఇంకా వాళ్ళ కొడుకుది కూడా ఉండేది అప్పుడు. ఇప్పుడు తీసేశారు. ఈ కోట యొక్క గోడలు గట్టిగా ఉండాలని యూజ్ చేసిన ఇటుకల్ని బెల్లం పాకంలో కొబ్బరి నూనెలో వేపి కట్టడానికి వాడారు. అంతేకాకుండా ఈ కోట యొక్క రాజా శ్రీ కృష్ణచంద్ర గజపతి గారు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఒడిస్సా. సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి. చెప్పురా ఒరియాలో ఎవరు హిందీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ ప్యాలెస్ బ్యాక్ సైడ్ ఉన్న ఇల్లునేమో కిచెన్ లాగా యూజ్ చేసేవాళ్ళు ప్యాలెస్లో ఉండే వాళ్ళందరి కోసం. కాకుండా ఈ ప్యాలెస్ బ్యాక్ సైడ్ హార్సెస్ ఇంకా ఎలిఫెంట్ షెడ్స్ కూడా ఉండే. ప్రెసెంట్ అవి క్లోజ్ ఉన్నాయి. వాష్రూమ్. అంతేకాకుండా శ్రీ కృష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్ గారు ఒడిశా స్టేట్ ఫామ్ అవడానికి కీ ఫిగర్గా ఉన్నారు. ప్రెసెంట్ పవర్ హౌస్ అండ్ పంప్ హౌస్. అప్పట్లో ప్యాలెస్ చుట్టూరు 3 పవర్ హౌసెస్ ఉండేవి. దాని ద్వారా ప్యాలెస్ కి పవర్ సప్లై వచ్చేది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఈ బ్యాక్ సైడ్ ఉన్న ప్లేస్ లోనే రాజులు ఎప్పుడైతే చనిపోతారో వాళ్ళని పాతి పెట్టేవారు. చనిపోయిన రాజులను ఇంటి గుమ్మం నుంచి తీసుకువెళ్లకుండా వెనక గోడ పగలగొట్టి అక్కడి నుంచి బ్యాక్ సైడ్ తీసుకెళ్లి పాతి పెట్టేవారు. ఒక్క ఎలక్ట్రిసిటీ కాకుండా వాటర్ ట్యాంక్స్ కూడా బిల్డ్ చేశారు. ఏ రూమ్లో అంటే ఆ రూమ్లో వాటర్ సప్లై ఉండటానికి. హలో గైస్, ఇప్పుడు మొత్తం నేను చూపించే బిఎన్ ప్యాలెస్. ఈ బిఎన్ ప్యాలెస్ ఒరిజినల్ నేమ్ వచ్చి బృందావన్ ప్యాలెస్. పర్లాకిమిడి రాజు గజపతి రాజుకి 2 ప్యాలెసెస్ ఉన్నాయి. ఒకటి మెయిన్ ప్యాలెస్ పర్లాకిమిడిలో ఉంది. ఇది బిఎన్ ప్యాలెస్, బృందావనం ప్యాలెస్. ఈ బృందావనం ప్యాలెస్ గురించి చెప్పాలంటే 130 years ముందే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసేటోళ్ళు 3 పవర్ హౌసెస్ ఉండేవి ఈ బృందావనం ప్యాలెస్ చుట్టూరు. 130 years ముందే కరెంట్ జనరేట్ చేసేవాళ్ళు. ఇంకా వాటర్ సప్లై అనేది మొత్తం మన ప్యాలెస్ మొత్తానికి ఉంటుంది. ఇందాక చూసిన వీడియోలో మొత్తం ఎక్కడ చూసినా మనకు పైపులు, ట్యాంకులు ఉంటాయి. అవి దానివల్ల రాజుకి ఎక్కడ కావాలంటే ఏ రూమ్లో కావాలంటే ఆ రూమ్లోకి వాటర్ సప్లై వచ్చేది.
ఇంకా ఇక్కడ పక్కన బ్యాక్ సైడ్ హార్స్ షెల్టర్ ఉండేవి. దాని లోపల హార్స్ని ఫీడ్ చేయడము, హార్స్ని ట్రైన్ చేయడం అలాంటివి చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్కడ లొకేషన్ అనేది క్లోజ్ ఉంది వెళ్ళడానికి. వాడిన వస్తువులు, ఇంకా వాళ్ళ ట్రెడిషన్కి సంబంధించిన డ్రెస్సులు, కాస్ట్యూమ్స్, ఇంకా ఫైర్ చేయడానికి వాడిన పిస్టాల్స్ అలాంటివి ఏం లేవు. అవన్నీ ఇప్పుడు చెన్నైలో సేమ్ ఇలాంటి రెఫరెన్స్తో బృందావనం ప్యాలెస్ కట్టేసి దాని లోపల అక్కడ ప్రజెంట్ చేశారు. ఎలాగుంటుందో అక్కడ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ 25 ఇయర్స్ ముందు పెయింట్ చేశారు. 50 ఇయర్స్ ముందు ఇది గవర్నమెంట్ అండర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంటే దీన్ని చూస్తుంది. మెయింటెనెన్స్ అయితే ఏం చేయట్లేదు. అలాగే మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే, ఒరిస్సా సైడ్ వస్తే మీరు కూడా బృందావనం ప్యాలెస్ని చూడొచ్చు. అది మీరు 6 లోపల వస్తే అయిపోద్ది. ఈవినింగ్ 6 లోపల వస్తే మార్నింగ్ 9 నుంచి అట్లా ఓపెన్ ఉంటుంది. మీరు వచ్చి చూసుకోవచ్చు బృందావనం ప్యాలెస్ని. ఒక రాజు ఎలాగ అప్పటి కాలంలో తన వచ్చిన గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి ఇంకా తన కొడుకుకి ఈ ప్యాలెస్ అనేది ఇచ్చారు. ఈ సెకండ్ బ్లాగ్ బిఎన్ ప్యాలెస్ ఎలాగుందో, ఎలా నచ్చిందో చెప్పండి, కామెంట్ చేయండి. నాలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకుంటాను. Until that, like, share, subscribe.